ఒక సిస్టర్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి, ఇన్విజిబుల్ పైపింగ్ హెమ్మింగ్ మెథడ్లో చూపించిందక్క, నార్మల్ పాదంతో ఏదో సెట్టింగ్ చేస్తారన్నారు కదా, ఆ సెట్టింగ్ చేస్తూ చూపించండి అని. సో నేనైతే ఈ ఈ కస్టమర్ బ్లౌజ్కి ఏమీ చెప్పలేదండి ఇన్విజిబుల్ అని. మీరు అడిగారు కదా, ఈ బ్లౌజ్కి కుట్టి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో హెమ్మింగ్ మెథడ్లో ఇన్విజిబుల్ పైపింగ్ నార్మల్ పాదంతో ఎలాగ స్టిచ్ చేయాలో చెప్తాను. చాలా బాగుంటుంది, ఫినిషింగ్ అనేది బొటిక్ స్టైల్లో ఉంటుందండి. ఒకసారి నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టి చూడండి, ఫినిషింగ్ అనేది మీకే తెలుస్తుంది. చూడండి, మొత్తం అంతా స్టిచ్ వేసిన తర్వాత ఇలాగ సైడ్కి, అంటే మనకి ఎక్కడైతే థ్రెడ్ ఉంటుందో దాని పక్కనే నీట్గా స్లోగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఫినిషింగ్ అనేది అదే వస్తుందండి ఆటోమేటిక్గా. నేను పక్కన స్క్రూ డ్రైవర్ పెట్టుకున్నాను చూసారా, సెట్టింగ్ చేసుకుంటాను అనమాట. సో మనము ఎప్పటికప్పుడు సెట్టింగ్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఏమన్నా ఇలాగా ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటే మళ్ళీ ఒకసారి సెట్టింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, నేను క్లాత్ని రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్కి లాగుతున్నాను. అలా లాగటం వల్ల పైపింగ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కసారి చూడండి సరిపోతుంది. చూసారా ఎంత బాగుందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు దేనికైనా సరే ఇలాగ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి, స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వాలండి. అలా ఇవ్వటం వల్ల భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. అలాగే స్లోప్ ఇచ్చినప్పుడు మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, రెండో చూపిస్తాను చూడండి. నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి, రెండో కుట్టు స్లోప్ ఇవ్వాలన్నమాట. ఈ స్లోప్ ఇచ్చిన చోట క్లాత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్ చేసుకోవాలి. చాలామంది కటింగ్లో చేసుకుంటారు, నేను స్టిచ్చింగ్లో చేసుకుంటాను, అదే డిఫరెంట్. ఇప్పుడు చూడండి, ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకోండి. చూసారా, ఇలా క్రాస్గా ఉండాలి. అంతే వెడల్పుతోటి మనకి లైనింగ్ క్లాత్ కూడా ఉండాలి. అంటే ఎలాగైతే మన హెమ్మింగ్ పట్టీకి క్లాత్ అయితే జాయిన్ చేసుకుంటామో అలాగా. అది క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఒకసారి చెక్ చేసుకోండి. ఒక పాదమించు, అంటే మనకి ఒక కొంచెం పావించు అంత క్లాత్ వదిలేసుకుని రౌండ్గా సాగదీయకండి నెక్ని, మళ్ళీ సాగిపోతుంది. జస్ట్ లైట్గా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. ఎందుకంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకూడదు. సేమ్ అదే పొడుగుతోటి నేనైతే లైనింగ్ క్లాత్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఉల్టా అనేది నా వైపు పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఇంత ఎక్కువ వచ్చింది, కట్ చేశాను. ఇక్కడ చూడండి, పాదం అనేది సెట్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. నా చేతి వాళ్ళని బట్టి ఎలా సెట్ చేసుకోవాలో ముందు వీడియోలో చెప్పాను కదా. స్క్రూ డ్రైవర్ తీసుకుని మనకి ఆ రాడ్ని అటు ఇటు అయితే జరుగుతుంది అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఇలాగా స్క్రూ డ్రైవరు ఇలా పెట్టేసుకుని బాగా ఫిక్స్ అయ్యేటట్టు చూసుకుంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఇది క్రాస్గా ఉన్న క్లాత్ కదా. తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ ముందైతే థ్రెడ్ పెట్టేసుకుని రెడీ చేసి పెట్టుకుందాం. పైపింగ్ని ఇలాగా లైట్గా ఒక ముడి వేసేసుకోండి, అంటే జరగకుండా ఉంటుంది. సో చూడండి ఇప్పుడు ఎంత బాగా వస్తుందో. ఒక టైట్గా పట్టుకోండి అంతే, ఇంకేం అవసరం లేదు. ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోయింది. నాకు వాళ్ళని బట్టి ఎడమ చేతి వైపుకు సూది వచ్చేటట్టు చూసుకున్నాను అనమాట. రైట్ సైడ్ వైపుకి థ్రెడ్ ఉంటుంది. ఈ థ్రెడ్ నెంబర్ వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్. మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది ఈ సెట్టింగ్ చేయడం వల్ల. నార్మల్గా చాలామందికి థ్రెడ్ మీద కుట్టు పడటమో లేదంటే థ్రెడ్ అనేది అణిగిపోవడమో జరుగుతూ ఉంటుంది కదా, అలా జరగదన్నమాట. ఎందుకంటే మనకి సూది ఒక వైపుకి వెళ్ళిపోయింది కదా, అందుకుని. చూడండి, ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని సెట్టింగ్ చేసుకున్నాం కదా, అందుకుని బాగా నీట్గా వస్తుంది. టైట్గా పట్టుకోవాలి థ్రెడ్ని, అంతే. లూజ్గా పట్టుకున్నాం అనుకోండి, లూజ్ వస్తుంది అనమాట. జరగకుండా పట్టుకుంటే సరిపోతుంది. సో అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా ఒక పావించంట మనకి ఖర్చు ఎంత కావాలి అంత ఉంచేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది క్రాస్కున్న క్లాత్ మనం పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం, పైపింగ్ క్లాత్. ఇప్పుడు మనకి హెమ్మింగ్ ఎలాగైతే చేసుకుంటామో ఆ క్లాత్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా. దీన్ని ఇంకో చూడండి, ఇలా చేతి వాళ్ళని బట్టి అనమాట. చూసారు, ఇలా పెట్టాను కదా. ఇప్పుడు ఒరిజినల్ అంటే మనకి పైపింగ్ క్లాత్ పైన ఉండాలి, థ్రెడ్ ఉన్నది రైట్ సైడ్ వైపు ఉంటుంది అనమాట. కింద వచ్చేసి మనకి హెమ్మింగ్ క్లాత్. ఇంకో కరెక్ట్గా ఇలా పెట్టుకుంటూ మళ్ళీ ఇంకో కుట్టు వేసేసేయండి. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా ఎలాగైతే కుడుతున్నానో, మంచి ఫినిషింగ్ వస్తుందండి.
నార్మల్ పాదంతో అయినా మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేను ఓన్లీ మొగ్గం వర్క్ బ్లౌజులకు మాత్రమే మారుస్తాను పాదం అనేది, పూసలు ఇరిగిపోతాయి కదా అందుకుని. సో వేరే వాటికైతే అవసరమే లేదు. ఏదైనా సరే ఇలాగా నీట్గా చేసేసుకోవచ్చు. సో ఇది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఏమైనా ఎగస్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. లావుగా అనిపించదు పట్టీ అనేది. ఇదంతా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అయిపోయింది కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ నెక్ని తీసేసుకుని, నాకైతే ఉక్స్ పట్టీ కాకుండా కాజా పట్టీ వైపుని స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నేను సెట్ చేస్తాను చూడండి. నాకు ఇప్పుడు ఏంటంటే థ్రెడ్ ఎడమ చేతి వైపుకి వచ్చింది కాబట్టి సూది అనేది కుడి చేతి వైపుకి ఉండాలి. సో అందుకు నేను సూదిని కుడి చేతి వైపు పెట్టేసుకున్నాను ఇలాగా. ఓకేనా, ఇలా లాగితే వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ అక్కడ రాడ్ అనేది లూజ్ చేసుకున్నాను కాబట్టి జస్ట్ నేను ఇటు తిప్పుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు థ్రెడ్ అనేది ఎడమ చేతి వైపు ఉంది, సూది అనేది కుడి చేతి వైపు వచ్చిందనమాట. అలా రావడం వల్ల థ్రెడ్ అనేది అనకుండా ఉంటుంది. ఇలా నీట్గా రౌండ్ తిరిగే చోట తొందరపడద్దు. నేను ప్రతిసారి చెప్తాను కదా నెక్ దగ్గర తొందరపడకూడదని. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూడండి ఇలాగా, చూసారా, అంటే మరీ జరుగుతుంది చూసారా. మీకు జరగట్లేదు అనిపిస్తే మాత్రం మీరు సెట్టింగ్ చేసుకోలేనట్టు. ఓకేనా, సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు ఇలాగ జరపాలి. ఫినిషింగ్ ఏమైనా మిస్ అయితే వెనక్కి వెళ్ళాలండి మళ్ళీని. అలాగే అక్కడే ఉండిపోయి మళ్ళీ ముందుకు రాకూడదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. నాకు థ్రెడ్ అనేది అనగదు. నాకు థ్రెడ్కి పడాల్సిన గ్యాప్ అనేది నాకు సూది పక్కన ఉండి అలాగా ఉండేటట్టు చూసుకున్నాను అనమాట. చూడండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చూడండి అసలు థ్రెడ్ అనేది అనగలేదు కదా, అలా ఉంటుందండి. రౌండ్ తిరిగే చోట మరి సాగదీయకూడదండి, జస్ట్ లైట్గా అలా వదిలేయాలి, లేకపోతే షేప్ అనేది రాదు మనకి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా చేసే పనే. నేను వీడియోలో ఫాస్ట్గా ఒక్కొక్కసారి చూపిస్తాను కదా, అది నా ఫాస్ట్ కాదు, వీడియో ఫాస్ట్ అనమాట. కానీ ఫినిషింగ్ మాత్రం నాదేనండోయ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చేసిందో. అలా వస్తుందండి చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకుని పట్టీలా పెట్టుకుంటే ఫైనల్గా ఇలా వస్తుంది అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇంకంతే, ఇలా మెల్లగా కొంచెం కొంచెం ఒక్కొక్క 2 అడుగులు వేసిన తర్వాత, అంటే మనకి ఒక 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా ఉన్న చోట మీరు ఫాస్ట్గా వెళ్ళిపోయినా పర్లేదు, కానీ రౌండ్ తిరిగే చోట మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చేయటం వల్ల మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుందండి. సో మనకి ఎప్పుడైనా బొటిక్స్ నుంచి కుట్టించుకునే వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళ మీద ట్రై చేసే కన్నా ముందే మన వాళ్ళ మీద ట్రై చేస్తే మనకి అప్పటికల్లా అలవాటు అయిపోతుంది. ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ రౌండ్ తిరిగే చోట కట్ అవ్వకుండా టచ్ ఇవ్వాలి, అది ఇలా కట్స్ ఇవ్వాలన్నమాట. నేను హెమ్మింగ్ చేయిస్తాను. చాలామంది పైన కుట్టు వేసేయచ్చు, కానీ కుట్టు ఎందుకులేండి, ఇంత బాగా కుట్టిన తర్వాత ఆ కుట్టు కనిపిస్తుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా. ఎక్కడ కూడా థ్రెడ్ అనేది అనగలేదు. చూడండి మొత్తం కూడా రౌండ్గా చూసారా. సో ఇప్పుడు ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని మనకి హెమ్మింగ్ పట్టి ఎంత లావ్ అయితే ఉంటుందో, అంటే ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంత లావ్ వస్తుంది. సో ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్రెడ్ పక్కనే పడుతుందండి మన కుట్టు అనేది, సెట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇలా నీట్గా మొత్తం కూడా చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇలాగా చూడండి, చూసారా ఎంత బాగుందో. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నిదానంగా కుట్టుకోవాలి.
ఇది ఇంకా లైనింగ్ క్లాత్ కాదండి, యాక్చువల్గా ఇది బ్లౌజ్ పీస్ అనమాట, వాళ్ళు ఇచ్చారు కాటన్ బ్లౌజ్ పీస్. అందుకు ఇలాగైనా కనిపిస్తుంది. అదే కాటన్ క్లాత్ వేసుకున్నాం అనుకోండి, అది కొంచెం పలుచగానే ఉంటుంది కదా, ఫినిషింగ్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ బ్లౌజ్ పీస్ వాడడం వల్ల కొంచెం లావుగా కనిపిస్తుంది అంతే. మొత్తం ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మనకి హెమ్మింగ్ పట్టి ఎంతలా ఉంటుందో అంత ఖర్చు అందుకుని ఈక్వల్గా పెట్టుకోవాలి. ఖర్చు ఈక్వల్గా పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా అంతేలా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టికి క్లాత్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఎలా కట్ చేస్తాం, సేమ్ అదే ఫార్ములా. పైనుంచి ఇలా పట్టుకుని కట్ చేసుకోవాలండి. మళ్ళీ కింద ఉన్న క్లాత్ కట్ అయిపోతుంది. అర్థమైంది కదా. ఇలాగా నేను స్లోగా కట్ చేస్తున్నాను, మీకు అలా కనిపిస్తుంది కానీ ఇలా మొత్తం కూడా అంత నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మొత్తం కూడా చూడండి. ఎగస్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా అంతే ఫ్రెండ్స్. చూసారా, రెండో వైపు మీకు కావాలనుకుంటే మీరు హెమ్మింగ్ చేసేసుకొని లేకపోతే స్టిచ్ అయినా వేసుకోవచ్చు. సో ఇలాగా అయిపోయిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని పక్కనే మనకి థ్రెడ్ అయితే ఎక్కడుందో అక్కడే కుట్టు వేసుకున్నాం అనుకోండి, లోపలున్న హెమ్మింగ్ పట్టి అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. అంటే మనం హెమ్మింగ్ చేసినా కూడా ఒక్కొక్కసారి బయటికి కనిపిస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండడానికి లాక్ వేయాలి. లాక్ అంటే ఇంకో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. థ్రెడ్ పక్కనే పడేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మీకు లోపలున్న హెమ్మింగ్ పట్టి అనేది బయటికి రాదు. హెమ్మింగ్ చేసే వాళ్ళకు కూడా అసలు ఇబ్బంది ఉండదండి, ఇట్టే తిరిగిపోతుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి. ఇంకో చూడండి, క్లాత్ అనేది నాకు థ్రెడ్ వైపుకి వెళ్ళిపోతుంది కదా, ఎందుకంటే లోపల ఉన్న హెమ్మింగ్ పట్టి బరువు వల్ల అలాగ అవుతుంది. అలాంటప్పుడు మనం ఇలాగ టాప్ స్టిచ్ వేసుకుంటాం కదా, అప్పుడు ఎడమ చేతి వైపుగా క్లాత్ అనేది లాగాలన్నమాట, అందులో పడకుండా చూసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా. ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. అసలు మీరు షాప్లో కుట్టించారా లేకపోతే షాప్లో కుట్టారా అన్నట్టే ఉంటుందన్నమాట. ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి. క్లాత్ని ఎడమ చేతి వైపుకి లాగాలి, క్లాత్ అందులో పడకుండా. ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూడండి. మొత్తం కూడా అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్ వరకు. నేను రెండో వైపు హెమ్మింగ్ చేపిచ్చేస్తాను. హెమ్మింగ్ చేసేస్తే మనకి పట్టి అనేది లుక్ అనేది ఒక్కసారిగా హైలైట్ అయిపోతుంది. ఇలాగా చూసారా. నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సాగదీయకండి, ఎప్పుడు సాగదీయకూడదు. ఇప్పుడైనా కాదు, ఎప్పుడు సాగదీయకూడదు. క్లాత్ అందులోకి పడకుండా చూసుకోండి అంతే. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగా వచ్చేసింది ఇన్విజిబుల్ పైపింగ్ అనేది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి మీ బ్లౌజుల మీద. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.